హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణకి సంబంధించి ప్రీ మ్యాట్రిక్ అంటే 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ కార్డ్, ప్రెజెంట్ ఇయర్ బోనాఫైడ్ అండ్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో అప్లై చేయడానికి మీ క్రోమ్ బ్రౌజర్ లో తెలంగాణ ఈపాస్ అని టైప్ చేస్తే సైట్ వస్తుంది, ఓపెన్ చేయండి. లేదా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైట్ ఓపెన్ అయ్యాక ఇందులో సెకండ్ ఆప్షన్ ప్రీ మ్యాట్రిక్ స్కాలర్షిప్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ రిజిస్ట్రేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో ఫస్ట్ మీ కంప్లీట్ నేమ్ ఎంటర్ చేయండి. పక్కన మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. కింద మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. పక్కన జెండర్ సెలెక్ట్ చేయండి. కింద డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. దాని కింద స్టూడెంట్ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. దాని పక్కన ఫాదర్ ఏం చేస్తారో ప్రొఫెషన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ స్టూడెంట్ డిజేబుల్ స్టేటస్ ఎస్ ఆర్ నో ని సెలెక్ట్ చేయండి. దాని పక్కన రిలీజియన్ సెలెక్ట్ చేయండి. తర్వాత క్యాస్ట్ సెలెక్ట్ చేయండి. పక్కన సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సెకండ్ స్టేజ్ లో స్కూల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇందులో ఫస్ట్ స్కూల్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. పక్కన ఈ స్కూల్ ఏ మండలంలో ఉందో సెలెక్ట్ చేయండి. తర్వాత స్కూల్ నేమ్ లిస్ట్ లోంచి సెలెక్ట్ చేసుకోండి. పక్కన ప్రెజెంట్ స్టడీ క్లాస్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీడియం ని సెలెక్ట్ చేయండి. పక్కన అడ్మిషన్ నంబర్ ని ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ అడ్మిషన్ డేట్ ని ఎంటర్ చేయండి. దాని పక్కన డే స్కాలర్ లేదా హాస్టల్లో ఉంటున్నారా సెలెక్ట్ చేయండి. ఇక్కడ ప్రీవియస్ క్లాస్ ని సెలెక్ట్ చేయండి. పక్కన ప్రీవియస్ క్లాస్ లో వచ్చిన గ్రేడ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద స్టూడెంట్ ఓటీఆర్ అంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో వన్ టైం రిజిస్ట్రేషన్ నంబర్ కి సంబంధించి 14 అంకెల నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ అది మీ దగ్గర లేకుంటే మీరే దీనికి సంబంధించి ఎన్ఎస్పి ఓటీఆర్ అప్లికేషన్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో సెపరేట్ గా వీడియో చేశాను. దీని లింక్ పైన ఐ బటన్ మరియు వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన ఓటీఆర్ సరైనది అయితే ఓటీఆర్ వ్యాలిడేటెడ్ అండ్ మెసేజ్ చూపిస్తుంది. ఇప్పుడు థర్డ్ స్టేజ్ లో స్టూడెంట్ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేయండి. పక్కన బ్యాంక్ బ్రాంచ్ ని సెలెక్ట్ చేయండి. దానికోసం ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేస్తే డైరెక్ట్ గా వచ్చేస్తుంది. అందులోంచి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి. పక్కన మళ్ళీ ఒకసారి ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ లో స్టూడెంట్ ఆధార్ అడ్రస్ ని ఎంటర్ చేయాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసి పక్కన మండల్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత విలేజ్, హౌస్ నంబర్, పిన్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ మీ మొబైల్ నంబర్ 2 సార్లు ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత పక్కన మొబైల్ నంబర్ ఎవరిదో సెలెక్ట్ చేయండి. ఇప్పుడు 5th స్టేజ్ లో ఇన్కమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ లో బార్ కోడ్ కింద ఉన్న 14 అంకెల కోడ్ ని ఎంటర్ చేసి పక్కన గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తే డీటెయిల్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అలాగే దాని కింద క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తే డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇక చివరి స్టేజ్ లో మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇవి జేపీఈజీ లో 15 to 30 KB లోపు ఉండాలి. వన్స్ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేశాక కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ ఓకే చేయండి. ఇప్పుడు మీ డీటెయిల్స్ వెరిఫై చేశాక ఇక్కడ సక్సెస్ఫుల్ అని మెసేజ్ చూపించి అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. దాన్ని నోట్ చేసుకొని అప్లికేషన్ డౌన్లోడ్ చేసి స్కూల్లో సబ్మిట్ చేయడానికి ఇక్కడ క్లోజ్ చేయండి. తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ సెలెక్ట్ చేయండి. ఇందులో స్కూల్ డిస్ట్రిక్ట్, పక్కన స్కూల్ మండల్, కింద స్కూల్ ని సెలెక్ట్ చేస్తే మీ స్కూల్లో ఇప్పటి వరకు అప్లై చేసిన వారి లిస్ట్ చూపిస్తుంది. ఇందులో మీ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే పీడిఎఫ్ లో అప్లికేషన్ జనరేట్ అయి చూపిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి. అంతే. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.